మామూలుగా ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక అల్లకల్లోలమైన పరిస్థితిని ట్రంప్ హ్మ్. తీసుకొచ్చాడని చెప్పొచ్చు. అంటే అటు వెనిజులా ప్రెసిడెంట్‌ని తీసుకురావడం, అట్లాగే కొలంబియాని, మెక్సికోని, క్యూబాని బెదిరించడం, హ్మ్. అట్లాగే గ్రీన్‌లాండ్ నాది, గ్రీన్‌లాండ్ నాకు కావాలని మాట్లాడడం. దీంతో యూరప్ గూడా ట్రంప్‌కి వ్యతిరేకంగా ప్రకటన ఇవ్వడం. ముఖ్యంగా డెన్మార్క్, ఎందుకంటే గ్రీన్‌లాండ్ ఆటానమస్ రీజన్ కావచ్చు కానీ అది డెన్మార్క్ కంట్రోల్‌లో ఉంటది. సో, డెన్మార్క్ కూడా నీదంటే కుదరదు, ఇది మాది, సో బెదిరింపులు మానుకో అని ట్రంప్కి వాళ్ళు కూడా గట్టిగా హెచ్చరిక చేశారు. హ్మ్. మరోవైపు ఈ వెనిజులా ప్రెసిడెంట్ని ఇలా తీసుకురావడం, అట్లాగే వెనిజులాలో ఉండే 50 మిలియన్ల బ్యారల్ల క్రూడ్ ఆయిల్ ఏదైతే అదంతా మాదే అని ట్రంప్ చెప్పడం, హ్మ్. ఒక రకం వెనిజులాని మేమే పరిపాలిస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా అల్లకల్లోలానికి దారితీస్తుందని చెప్పొచ్చు. అంటే మామూలుగా ఏదైనా ఒక దేశం మీద చేయాలంటే యుఎన్ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి హ్మ్. పర్మిషన్ ఉండాలి. లేదు, ఒక ఒక దేశ సార్వభౌమత్వానికి, నేషనల్ సెక్యూరిటీకి ఇంకొక దేశం భంగం కలిగిస్తుందని గట్టి ప్రూఫ్ అన్నా ఉండాలి. ఈ రెండు లేకుండానే ట్రంప్ ఇవన్నీ చేశాడు. కేవలం అది ఒక లెఫ్టిస్ట్ గవర్నమెంట్ అని, లెఫ్టిస్ట్ హ్మ్. గవర్నమెంట్ ఎక్కడున్నా కూడా గతంలో కూడా అమెరికా వాటిని సహించేది కాదు. రెండవది ఆయిల్. అక్కడ ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా అత్యంత విలువైన ఆయిల్ నిల్వలు అక్కడ ఉన్నాయి కాబట్టి హ్మ్. వాటిని కైవసం చేసుకోవడానికి డీప్ స్టేట్ అంటారు. అమెరికాలో డీప్ స్టేట్ అంటే హ్మ్. అమెరికాలో ఉండే కంపెనీలు కావచ్చు, మిలిటరీ, మాజీ మిలిటరీలు కావచ్చు, సిఐఏ కావచ్చు, వీళ్ళందరినీ కలిపి ఒక డీప్ స్టేట్ అంటారు. వీళ్ళే ప్రెసిడెంట్లని అక్కడ నియంత్రిస్తూ ఉంటారు. ఏ హ్మ్. ప్రెసిడెంట్ ఉన్నా డీప్ స్టేటే బలంగా పనిచేస్తుంటది. ఈ డీప్ స్టేట్కి ఏ దేశాల్లో ప్రయోజనాలు ఉంటాయి, ఆయా దేశాల్లో తమ కంట్రోల్ని పెట్టుకోవడానికి ప్రెసిడెంట్ను వాడుకొని వాళ్ళకున్న సెక్యూరిటీని, డిఫెన్స్ స్ట్రాటజీని, సిఏఏ లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను పెట్టుకొని ఆ దేశాల్లో అల్లకల్లోలు సృష్టించడం, వాళ్ళని అక్కడ ఉన్న ప్రభుత్వాలని తొలగించడం, లేదు అది కూడా కుదరనప్పుడు వీళ్ళే డైరెక్ట్గా వీళ్ళు అటాక్ చేసేయడం అనేది హ్మ్. ఎప్పటి నుంచో చేస్తున్నారు ఇది. సో, ఈ ప్రజెంట్ కూడా ఇరాన్లో కూడా ఇట్లాంటి అల్లకల్లోలమే జరుగుతోంది. ఇరాన్ కూడా త్వరలో ఆక్యుపై చేస్తారని చెప్తున్నారు. అలాగా ఇప్పుడు వెనిజులాని ఆక్యుపై చేసిన తర్వాత రష్యా గట్టిగా ఖండించింది, చైనా ఖండించింది, కొన్ని దేశాలు కూడా ఖండించాయి. అయితే ఓవరాల్గా రావాల్సినంత వ్యతిరేకత అయితే ట్రంప్కి రాలేదు. యూరప్ హ్మ్. అంతా సైలెంట్గా ఉంది. ఇండియా లాంటి దేశాలు కూడా ఏదో సన్నాయి నొక్కులు నొక్కారు తప్ప గట్టిగా ఇది కరెక్ట్ కాదని ఖండించలేదు. హ్మ్. అట్లాగే అమెరికాలో సిటిజన్స్ కూడా వ్యతిరేకత ఉన్నప్పటికీ ట్రంప్ పట్లనే మెజారిటీ అమెరికన్స్ మొగ్గు చూపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంటే వాళ్ళకు కూడా ఆనందంగా ఉంది. అంటే హ్మ్. మనోడు చూడు ఎక్కడ పోయి ఇదే ఆ పత్రికలన్నీ కూడా అతనిది వెనిజులా ప్రెసిడెంట్దే తప్పు ఆ, అన్నట్టుగా వీళ్ళు అతను డ్యాన్స్ చేశాడు, ట్రంప్ను వెక్కిరించాడు అట్లా అవును. అనుకుంటే ఇప్పుడు ట్రంప్ మోడీని వెక్కిరించాడు. హ్మ్. సో ట్రంప్ పద్ధతిలో మోడీ కూడా వెళ్ళి ట్రంప్ను తీసుకురావాలన్నా, సో ఇది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏమైందంటే రష్యాకి అమెరికాకి మధ్య సంబంధాలు హ్మ్. చాలా తీవ్రమైన దశకి చేరుకుంటున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఆ, అమెరికా ఎంటర్ అయింది. అక్కడ అమెరికా చెప్పినట్టు పుతిన్ వినట్లేదన్న కోపం ఉంది. మరోవైపు ఆ, పుతిన్ ఇండియాకి రావడం పట్ల కూడా ట్రంప్కి కోపం ఉంది. హ్మ్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక సంచలనమైన సంఘటన జరిగింది. అదేంటంటే రష్యా నౌకని అమెరికా క్యాప్చర్ చేసి హ్మ్. అమెరికా పట్టుకుపోతుంది. ఇది మామూలుగా అంతర్జాతీయ జలాల్లో నౌకల్ని ఒక దేశం క్యాప్చర్ చేయడం అనేది అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం. హ్మ్. అంతర్జాతీయ సముద్ర చట్టాలు ఉంటాయి. ముఖ్యంగా 1982లో ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ ఉంది. ఆ కన్వెన్షన్ ప్రకారం అంతర్జాతీయ సముద్ర చట్టాలు ఉన్నాయన్నమాట. సో అంతర్జాతీయ సముద్ర చట్టాలు ఉన్నప్పుడు ఒక దేశ నౌకని అంతర్జాతీయ జలాల్లో వాళ్ళ దేశానికి సంబంధించిన జలాల్లోకి నౌక ఎంటర్ అయితే వాళ్ళు చేస్తే అవును. అర్థం ఉంది. హ్మ్. ఇది అంతర్జాతీయ జలాల్లో నార్త్ అట్లాంటిక్ సీలో జరిగింది. అక్కడ ఉన్న ఆ, ఈ జెండా కూడా వీళ్ళది ఎగురుతుంది. ఏది ఆ షిప్ రష్యా. మీద రష్యన్ జెండా ఎగురుతుంది. రష్యన్ సైనికులు ఉన్నారు, హ్మ్. రష్యన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది. అన్నీ ఉన్నా కూడా దాన్ని వాళ్ళు పట్టుకుపోవడం అనేది ఇప్పుడు పెద్ద సంచలనమైంది. దీంతో పుతిన్ కూడా చాలా సీరియస్ గా హెచ్చరిక చేశాడు. హ్మ్. అయితే ఇప్పుడు ఆ విజువల్స్ షాకింగ్ గా ఉన్నాయి. ఒక హాలీవుడ్ సినిమాలో చూసినట్టుగా ఉన్నాయి. అవును. అంటే షిప్ ని ఎలా పట్టుకున్నారు ఏంటి అనుకున్నప్పుడు ఈ షిప్ పేరు ఒకప్పుడు బెల్లా 1 అని ఉండేది. హ్మ్. నిజానికి ఏం జరుగుతుందంటే రష్యా మీద ఆంక్షలు పెట్టారు.
వేరే ఆయిల్ అమ్మకూడదు అని చెప్పి, Hmm. ఆయిలే కాకుండా రష్యా నుంచి ఎవరు ఇతర కూడా వేరే- ఏ రకమైన వ్యాపారాలు చేయకూడదు. ఉమ్, మరోవైపు వెనిజులా మీద కూడా ఎప్పటి నుంచో ఆ, ఆ, అంటే ఎవరు ఆయన ఒబామా ఉన్న కాలం నుంచి కూడా వెనిజులా మీద ఆంక్షలు ఉన్నాయి. ఉమ్, వెనిజులా నుంచి ఎవరు కూడా ఏమి కొనకూడదు, వెనిజులాకి అమ్మకూడదు, వ్యాపారాలు చేయకూడదు అని. కానీ రష్యా చైనా చేస్తున్నాయి. ఉమ్, రష్యా ఏం చేస్తుందంటే వెనిజులా నుంచి ఆయిల్ కొంటుంది, అట్లాగే ఇరాన్ నుంచి కొంటుంది, దాన్ని మళ్ళీ వేరే దేశాలకు సప్లై చేస్తుంది. సో ఈ నేపథ్యంలో రష్యా ఏం చేసిందంటే దాదాపు 1000 షిప్పుల్ని వదిలింది వివిధ సముద్రాల్లో. ఉమ్, ఈ 1000 షిప్పులకి పేరు ఊరు ఉండవు, ఇన్సూరెన్స్ ఉండదు, Hmm. ఏ కంట్రీనో తెలీదు, వీటిని షాడో షిప్స్ అంటారు. ఓకే. సో 1000 షిప్పుల్ని చేసి అమెరికా, యూరోప్ కంట్రీస్ పెట్టిన ఆంక్షల్ని ధిక్కరిస్తూ రష్యా ఎప్పటి నుంచో చేస్తుంది. ఇది అమెరికాకి కష్టంగా ఉంది. అంటే మనం ఆంక్షలు విధిస్తే కూడా వీడు ధిక్కరిస్తున్నాడు అవును. అని చెప్పి వాళ్ళు ఈ విమానాలని, ఈ షిప్పుల్ని వేటాడే పనిలో ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇది కూడా ఈ పర్టికులర్ షిప్ కూడా ఒకప్పుడు బెల్లా 1 అని ఉండేది, దాని మీద ఏ రకమైన జెండాలు కానీ ఏమి ఉండేది కాదు.